గారి ముందు మేము మాట్లాడినప్పుడు వారు రేపు ఎల్లుండి 6వ తేదీన జరిగేటువంటి రాహుల్ గాంధీ గారి తుక్కుగూడ మీటింగ్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేనిఫెస్టో ఏదైతే ప్రవేశపెట్టబోతుందో దాన్ని మన తెలంగాణను కేంద్రంగా తీసుకొని ప్రవేశపెట్టడం నిజంగా గర్వకారణం. ఆ తుక్కుగూడ కార్యక్రమంలో మరి ఏ విధంగా మరి ఏ నియోజకవర్గాల నుంచి ఎంతమందితో మరి సభకు తరలించాలనే విషయం మీద కూడా వారు ఆదేశించడం జరిగింది. మీతో మాట్లాడిన తర్వాత మేము ఆ కార్యక్రమం కూడా మీటింగ్ పెట్టుకొని డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత నియోజకవర్గ కమిటీలు కానీ, మండల కమిటీలు కానీ, బూత్ కమిటీలు కానీ ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేసుకొని మరి ఏ విధంగా సోషల్ మీడియా ద్వారా మన ప్రచార కార్యక్రమం నిర్వహించాలి. మాకు వార్ రూమ్ అనేది ఒకటి ఏఐసిసిలో ఉంటుంది. అక్కడి నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఫోన్స్ వస్తూ ఉంటాయి. అటువంటి ఆర్గనైజేషన్ మరి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లలేదు దాని మీద కూడా మేము డిస్కస్ చేయబోతున్నాం. ఇన్ఛార్జీలను కూడా వేసినట్టు మాకు వేం నరేందర్ రెడ్డి గారు చెప్పారు. ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జిని, ఇంకా లిస్టు మా చేతికి రాలేదు. వాళ్ళు ఎలక్షన్లు అయ్యే వరకు కూడా ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా పనిచేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా నేను ఇక్కడ ప్లస్ మా వరంగల్ పార్లమెంట్ మీద కూడా కొంత కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను మాక్సిమం మెదక్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ మరి వరంగల్ కు కూడా వెళ్లి వస్తూ అక్కడ కావ్య గెలుపు కోసం కూడా కృషి చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి మరి నేను లేని సమయంలో ఇక్కడ నాయకులు, కార్యకర్తలు, క్యాండిడేటు, ఇన్ఛార్జీలు, డిసిసి ప్రెసిడెంట్స్ అందరూ కూడా కోఆర్డినేషన్ తోటి. ఇంకొకటి ఏంటంటే కొత్త పాత ఇదొక ఆలోచన దయచేసి ఎవరిలో రాకూడదు. నన్ను అడిగారు, నేను కార్పొరేటర్లను తీసుకున్నప్పుడు మా వాళ్ళు నన్ను అడిగారు, మనం చేర్చుకోకపోతే ఇంకో పార్టీ చేర్చుకుంటది, అప్పుడు మన పార్టీ వీక్ అవుతుంది, ఆ పార్టీ స్ట్రాంగ్ అనే మెసేజ్ పోతుంది, అట్లా పోవడం అవసరమా అని చెప్పి నేను అడిగాను. అప్పుడు వాళ్ళు మాట్లాడలేదు. అందుకని మనం ఎదుటోళ్ళకి అవకాశం ఇవ్వద్దు అంటే ఎవరు వస్తే వాళ్ళని చేర్చుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆయన నన్ను తిట్టిండు, ఈయన నన్ను అన్నాడు అనేటువంటి మాటలు ఇక్కడ మనకు పనికిరావు. ఎక్కడా కూడా రాజకీయాలలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు అనేవాళ్ళు ఉండరు. కాబట్టి మనం అందరినీ కూడా ఆహ్వానించాలి, మన స్ట్రెంగ్త్ ను పెంచుకోవాలి, మన ఓటర్లను పెంచుకోవాలి, మెజారిటీని పెంచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి రేపు ఎక్కడి నుంచి నాకు కాంప్లైంట్ అయితే దయచేసి రావద్దు. ఏ నియోజకవర్గ ఇన్ఛార్జీలు వాళ్ళు మేనేజ్ చేసుకోవాలి. ఎవరైనా ప్రాబ్లం వస్తే నా వరకు మాత్రం ఎవరు కూడా రాకూడదని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మనం అందరం కూడా కలిసికట్టుగా వెళ్ళినప్పుడే, నలుగురిని కలుపుకున్నప్పుడే మనకందరికీ కూడా మా అందరికీ కూడా రేపు మెజారిటీ వచ్చే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి తప్పకుండా మేము మెదక్ పార్లమెంటు నుంచి మధుని మెజారిటీలో గెలిపిస్తాము. మరి ఇది ఒక ప్రత్యేకమైన నియోజకవర్గము. ఈ నియోజకవర్గాన్ని మరి గెలిపించి సీఎం రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్ గా ఇచ్చే బాధ్యత మేమందరం కూడా తీసుకుంటున్నాం. ఈ వేదిక మీద నుంచి నాయకులం, కార్యకర్తలం అని తెలియజేసుకుంటూ మరి మళ్ళీ ఫ్రీక్వెంట్ గా మీతో మీటింగ్స్ పెడతానే ఉంటాము. పెట్టినప్పుడు ఇంకా విషయాలన్నీ కూడా షేర్ చేసుకుంటానే ఉంటాము. ఇప్పటి వరకు జరిగిన విషయాలు ఏవైతే ఉన్నాయో మీ దృష్టికి తీసుకొచ్చాను. మళ్ళీ తర్వాత కార్యక్రమాలు ఏమున్నా కూడా మీకు క్యాండిడేట్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. మేము ప్రెస్ మీట్లలో పాల్గొంటానే ఉంటాము. కాబట్టి మీ అందరి సహకారం కూడా, ఎందుకంటే ప్రెస్ వాళ్లకు ఈ గత ప్రభుత్వంలో ఏం న్యాయం జరగలేదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగింది. తర్వాత మీకు 100 మాటలు చెప్పిండు కానీ మరి ఇంతకు ఆయన గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో ప్రెస్ వాళ్ళకన్నా ఏమన్నా ఇండ్లు ఇచ్చిండో ఇయ్యలేదో నాకైతే తెలియదు. మొత్తం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు. కాబట్టి మీరు అప్పుడు